गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि। మూడవ అధ్యాయం, నిషేధాలను అధిగమించడం. గౌరగోవింద స్వామివారు ప్రభుపాదులు నా వెంట అక్కడికి రావడానికి ఒక అమెరికన్ భక్తుడు అయిన భగవద్దాస్ను పంపించారు. దానం చేసిన ఆ స్థలం పూర్తిగా అభివృద్ధి కాని అడవిలా ఉంది. భగవద్దాస్ దాన్ని చూసిన వెంటనే ఇలా అన్నాడు, గౌరగోవింద, మనం ఇక్కడ ఉండలేం. పగలు పూటనే ఇక్కడ మనల్ని చంపేస్తారు. ఎవరూ మనకి సహాయం చేయరు. మనం తిరిగి వెళ్ళిపోదాం. అప్పుడు నేనన్నాను, నువ్వు ఇలా ఎలా చెప్పగలవు? ప్రభుపాదులు మనకి ఆదేశం ఇచ్చారు. నువ్వు కావాలంటే తిరిగి వెళ్ళు, కానీ నేను వెళ్ళను. ఆ సమయంలో నేను ఒక బ్రహ్మచారిని. ప్రభుపాదులు ఇంకా నాకు సన్యాసం ఇవ్వలేదు. అప్పుడు భగవద్దాస్ గట్టిగా అన్నాడు, లేదు, ఒక బ్రహ్మచారి ఒంటరిగా ఉండకూడదు. నేను దీనికి అనుమతించను. అతను నన్ను బలవంతంగా తిరిగి తీసుకెళ్ళాడు. అప్పటికి హైదరాబాదులో ఒక గొప్ప ఉత్సవం జరుగుతోంది. ప్రభుపాదులు కూడా అక్కడే ఉన్నారు. మేము హౌరా నుంచి హైదరాబాదుకు ఒక ప్రత్యేక రైలులో ప్రయాణించాము. నేను శ్రీల ప్రభుపాదులను కలిసినప్పుడు జరిగినదంతా వివరంగా చెప్పాను. తరువాత నేను ప్రభుపాదులను ఇలా ప్రార్థించాను, ప్రభుపాద, నేను ఒంటరిగా ఉండగలిగేలా, ఎలాంటి భయాలు లేకుండా సేవ చేయగలిగేలా దయచేసి నాకు సన్యాసం ఇవ్వండి. అప్పుడు ప్రభుపాదులు అన్నారు, సరే, రాబోయే రామనవమి రోజున వృందావనంలో కృష్ణ బలరాం మందిరాన్ని ప్రారంభించబోతున్నాం. అక్కడే నేను నీకు సన్యాసం ఇస్తాను. 1975 ఏప్రిల్లో గౌరగోవిందాస్ తన ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాదులను కలిసి 8 నెలలు కూడా పూర్తి కాకముందే వృందావనంలోని కృష్ణ బలరాం మందిర ప్రారంభోత్సవ సమయంలో శ్రీల ప్రభుపాదులు ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చారు. బివి భగవత్ స్వామి ఇలా అన్నారు, మేము శ్రీల ప్రభుపాదులను దర్శించేందుకు రైలులో హైదరాబాద్కు వచ్చాము. అక్కడ ప్రభుపాదులు మమ్మల్ని చూసి గౌరగోవింద దాస్ను దగ్గరికి పిలిచి, నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అడిగారు. తరువాతి రోజు వచ్చి వివరించమని ఆయన గౌరగోవిందకు చెప్పారు. మరుసటి ఉదయం మేము ప్రభుపాదుల గదికి వెళ్ళాము. అక్కడ గౌరగోవింద మా రాక యొక్క ఉద్దేశాన్ని వివరించాడు. ఆ తరువాత ఎవ్వరూ ఊహించని విధంగా గౌరగోవింద ప్రభుపాదుల వైపు తిరిగి ఇలా అన్నాడు, ప్రభుపాద, నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. ప్రభుపాదులు అతనిని గమనంగా చూశారు. ఆ గదిలో 2 లేదా 3 సన్యాసులు, అలాగే పలువురు జీబీసీ సభ్యులు, కొంతమంది పెద్ద భక్తులు కూడా ఉన్నారు. ఆ సమయంలో కొత్తగా భారతీయ భక్తులకు సన్యాసం ఇవ్వడానికి అనేక మంది నాయకులు వ్యతిరేకించేవారు. అప్పుడు ప్రభుపాదులు ఇలా అన్నారు, అయితే నువ్వు సన్యాసం తీసుకోవాలనుకుంటున్నావా? సన్యాసం అంటే ఏమిటో నీకు చెబుతాను. ఆ తర్వాత ప్రభుపాదులు ఒక సన్యాసికి కావలసిన అర్హతలను వివరించారు. సన్యాసికి ఎప్పుడూ లైంగిక కోరిక ఉండకూడదు. ఒక్క క్షణం కూడా స్త్రీ గురించి ఆలోచించకూడదు. సన్యాసి నిర్భయుడు. ఎంతటి ప్రమాదం ఉన్నా ప్రచారం చేయడానికి ఎక్కడికైనా వెళ్తాడు. సన్యాసి తాను ఒంటరిగా ఉన్నానని ఎప్పుడూ భావించడు.
కృష్ణుడు గురుదేవుడు ఎప్పుడూ తనతోనే ఉన్నారని తెలుసుకొని ఉంటాడు. ఈ విషయాలన్నిటినీ ప్రభుపాదులు వివరించిన తరువాత ఆయన గౌర్ గోవింద వైపు చూసి, ఇప్పుడు అర్థమైందా అని అడిగారు. గౌర్ గోవింద అవును అని సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభుపాదులు, సరే ఇప్పుడు ప్రసాదం తీసుకుందాం అన్నారు. అంతే. ప్రభుపాదులు అవును అని కానీ కాదు అని కానీ చెప్పలేదు. తరువాత మేమంతా కార్యదర్శి గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సన్యాసులు, జీబీసీ సభ్యులందరూ ప్రభుపాదులు అవునన్నారా కాదన్నారా మాకు అర్థం కావడం లేదు అని అనుకున్నారు. గౌర్ గోవిందాస్ ఏప్రిల్ 17న వృందావనానికి చేరుకున్నాడు. ఏప్రిల్ 20న కృష్ణ బలరాం మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఆ రోజు తన డైరీలో ఆయన ఇలా వ్రాశాడు: శ్రీ గురువు ఆజ్ఞ మేరకు సన్యాస దీక్ష స్వీకరించేందుకు ఈ దాసుడు వృందావనానికి వచ్చాడు. తర్వాత డైరీ నమోదు ఏప్రిల్ 23న ఉంది. ఈరోజు ఈ దాసుడు సన్యాస దీక్షను స్వీకరించాడు. త్రిదండాన్ని స్వీకరించి తన శరీరం, మనస్సు, వాక్కులు, ఆత్మ అన్నిటినీ శ్రీకృష్ణుడికి అర్పించాడు. అన్నీ ప్రభువుకే చెందాయి. సర్వోన్నత ప్రభువైన శ్రీకృష్ణుడు ఈ దాసునికి దివ్య జ్ఞానం, భక్తి, బలం ప్రసాదించుగాక. ఈ జీవితం ఆనందంతో, పరమ ప్రేమతో మీ సేవలో నిమగ్నమై ఉండుగాక. సన్యాస దీక్ష సమయంలో శ్రీల ప్రభుపాదులు ఆయనకి గౌర్ గోవింద దాస్ గోస్వామి అని నామాన్ని ప్రసాదించారు. బృందావనంలో జరిగిన ఈ ఉత్సవ సమయంలోనే అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ గ్రంథ పంపిణీదారుడు, ప్రచారకుడు అయిన త్రిపురారి దాస్ కూడా శ్రీల ప్రభుపాదుల నుండి సన్యాసం స్వీకరించాడు. త్రిపురారి స్వామి ఇలా అన్నారు: గౌర్ గోవింద మహారాజు సన్యాసం ఒక అసాధారణమైన విధానంలో జరిగింది. ఎలాంటి బహిరంగ కార్యక్రమం లేకుండా ప్రభుపాదుల వ్యక్తిగత గదిలోనే ఆయన నుండి త్రిదండం, మంత్రం, కాషాయ వస్త్రాలను స్వీకరించాడు. ఇది నేను సన్యాసం తీసుకున్న రోజుకి ముందు లేదా తర్వాత రోజు జరిగింది. ఈ సంవత్సరంలో జీబీసీ ఒక తీర్మానం చేసింది. మొదటి వారి సిఫారసు ఉండాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరం గమనించి మాత్రమే ఎవరైనా సన్యాసం తీసుకోవాలి అని. ఆ తీర్మానాన్ని శ్రీల ప్రభుపాదులు కూడా ఆమోదించారు. అయినప్పటికీ స్పష్టంగా శ్రీల ప్రభుపాదులు గౌర్ గోవింద మహారాజులో ఏదో ప్రత్యేకమైన దాన్ని చూశారు. మరియు కొత్తగా ఆమోదించబడిన ఈ తీర్మానాన్ని శ్రీల ప్రభుపాదులు పక్కన పెట్టారు. గౌర్ గోవింద మహారాజుకు ఇంత త్వరగా సన్యాసం ఇచ్చారని విన్న కొందరు భక్తులు ఆశ్చర్యపోయారు. బివి భగవత్ స్వామి ఇలా అన్నారు: ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత అనేక మంది సన్యాసులు మరియు జీబీసీ సభ్యులు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఇతను ఎలా సన్యాసం తీసుకున్నాడు? ఇతను కొత్తవాడు కదా. అప్పుడు ప్రభుపాదులు వారికి ఇలా చెప్పారు: అతడు జన్మతః భక్తుడు, కొత్తవాళ్ళు మీరు. దైవీ శక్తి దాసి ఇలా గుర్తు చేసుకుంటుంది: బృందావనంలో కృష్ణ బలరాం మందిర మహాప్రారంభోత్సవం తర్వాతి రోజు నేను మందిరం ముందు నిలబడి ఉన్నప్పుడు గౌర్ గోవింద మహారాజు ప్రభుపాదుల గృహం నుంచి బయటకు వచ్చారు. మేమిద్దరం ముందు పెద్దగా మాట్లాడలేదు, కానీ అనేక సార్లు ఒకరినొకరు చూసుకున్నాము. ఆయన ఆనందంతో ఉప్పొంగుతూ నా దగ్గరికి వచ్చారు. ప్రభుపాదులు నన్ను ఒడిస్సాకు వెళ్ళి అక్కడ ప్రచారం చేయమని చెప్పారు అని చెప్పారు. అప్పుడే గేటు దాటి పరిగెత్తి వెళ్ళి వెంటనే ప్రచారం ప్రారంభించాలన్నంత ఉత్సాహం ఆయనలో కనిపించింది. ప్రభుపాదులు ఆయనకి జీవితాంతం ఉండే మహత్తరమైన సేవను అప్పగించారని నాకు చాలా ఆనందంగా అనిపించింది.
నేను ఆయనను ఒక్క నిమిషం ఆగమని చెప్పి నా దగ్గర ఉన్న రాధాకుండ జలంతో చిన్న పాత్రను తీసుకొని వచ్చి ఇచ్చాను. బృందావనాన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలని. ఆ తరువాత నేను ఆయనను మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసినంత వరకు ఆయన మళ్ళీ బృందావనానికి రాలేదు. తేజియస్ దాస్ ఇలా అన్నారు: నేను మహారాజును తొలిసారి బృందావనంలో కలిశాను. ఆయన సన్యాసం తీసుకున్న వెంటనే ఆయన ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, కాంతివంతంగా కనిపించారు. చాలా ఉత్సాహంగా, వ్యక్తిగతంగా, సూటిగా మాట్లాడేవారు. ఆయన నవ్వు చాలా హాస్యభరితంగా, హృదయాన్ని తాకేలా ఉండేది. ఆ నవ్వు వింటే మనకు ఆనందంగా అనిపించేది. నా సేవ గురించి అడిగి నన్ను ఒడిశాకు రావాలని ఆహ్వానించారు. ఏప్రిల్ 23 సాయంత్రం శ్రీల ప్రభుపాదుల నుండి సన్యాసం స్వీకరించిన మరుసటి రోజే గౌర్ గోవింద్ స్వామి రైలులో బృందావనాన్ని విడిచిపెట్టి తన ఆధ్యాత్మిక గురువుల ఆజ్ఞ మేరకు హైదరాబాదుకు ప్రయాణమయ్యారు. హైదరాబాదులో అనువాద సేవ. గౌర్ గోవింద్ స్వామి తదుపరి డైరీ నమోదు ఏప్రిల్ 26న ఉంది. హైదరాబాద్కు చేరుకున్నాను. ఈశోపనిషత్ హిందీ అనువాద ప్రూఫ్ రీడింగ్ చేయడానికి ప్రెస్కు వెళ్ళాను. సాయంత్రం శ్రీ గురువారి కృప వల్ల మరియు డాష్ 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 గౌరంగా భగవద్గీతపై ఒక చిన్న ఉపన్యాసం ఇవ్వబడింది. ఈ సేవకుని హృదయంలో ఏది ప్రేరేపించబడిందో అంతవరకే మాట్లాడాను. ఈ సేవకునికి ఏది స్వంతం కాదు, అన్నీ పరమేశ్వరుడు శ్రీకృష్ణుని సేవకే వినియోగించబడుతున్నాయి. ప్రభువు మనకి అవిచ్ఛిన్నమైన దివ్య ప్రేమను, సేవాభావాన్ని అనుగ్రహించుగాక. బాసుఘోష్ దాస్ ఇలా అన్నారు: హైదరాబాదులో నేను గౌర్ గోవింద మహారాజుని కలిసినప్పుడు ఆయన నిశ్శబ్దంగా, గంభీరంగా ఉండే భక్తుడిగా నాకు కనిపించారు. మాలో ఈ చాలామంది కంటే ఆయన దాదాపు 10 సంవత్సరాలు పెద్దవారు. తేలికపాటి, అనవసరమైన మాటల్లో ఆయన ఎప్పుడూ పాల్గొనేవారు కాదు. మందిర కార్యక్రమాలు కాకుండా సాధారణంగా ఆయన తన గదిలోనే ఉండేవారు. అక్కడ అనువాద సేవలో నిమగ్నమై ఉండేవారు. కొన్నిసార్లు మేము ఆయన గది దాటి వెళ్ళినప్పుడు లోపల ఆయన జపం చేస్తూ హృదయ విదారకంగా ఏడుస్తున్న శబ్దం వినిపించేది. ఆ కాలంలో మా సమాజంలో జపం చేస్తూ రోదించే భక్తుడిని మేమెవరినీ చూడలేదు. అక్కడి భక్తులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఆశ్చర్యపడ్డారు. హైదరాబాద్లో ఉన్న కాలానికి సంబంధించిన విషయాలు. గౌర్ గోవింద స్వామి వ్యక్తిగత డైరీలోని కొన్ని నమోదులు. ఏప్రిల్ 29న కృష్ణ చైతన్య సమాజ సభ్యులు శ్రీ చైతన్య మహాప్రభువు శిక్షాష్టక ప్రార్థనల్లోని బోధనలను తమ దైనందిన జీవితంలో పూర్తిగా గ్రహించి ఆచరించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం తన పవిత్రతను, శుద్ధిని నిలబెట్టుకోలేదు. ఓ భక్తులారా, శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అసలు ఉద్దేశం శ్రీకృష్ణుని పవిత్ర నామస్మరణ చేయడమే. దాని ద్వారానే అన్నీ సాధ్యమవుతాయి. ఇది మన హృదయాలను, మనసులను శుద్ధి చేస్తుంది. జన్మ జన్మలుగా చేరిన మలినాన్ని తొలగిస్తుంది. ఒక వైష్ణవుణ్ణి శుద్ధ భక్తునిగా మారుస్తుంది. ప్రతి వైష్ణవుడు శిక్షాష్టకాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని పవిత్ర నామంపై అపారమైన విశ్వాసం, ప్రేమను పెంపొందించుకోవాలి. అప్పుడే ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. కానీ చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మే 4న దయచేసి ఈ సేవకునికి తగిన సద్భక్తుని మిత్రునిగా ప్రసాదించండి.
ఆయన సాంగత్యం ద్వారా ఈ సేవకుడు యథార్థమైన సేవను చేయగలుగుతాడు. అలా కృష్ణుని పట్ల ఆనందం మరియు ప్రేమను అనుభవించగలుగుతాడు. మీ మధురమైన సంకల్పం నెరవేరుగాక. మే 6. ప్రేమైన గోపాల, ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థలంలోనైనా మీరు నన్ను ఉంచిన చోట, మీరు ఉంచిన స్థితిలో ఈ సేవకుడు చేస్తున్న సేవను దయచేసి స్వీకరించండి. ఈ అన్ని సేవలను అంగీకరించి ఈ సేవకునికి ప్రేమ భక్తిని ప్రసాదించండి. నాకు మరే కోరిక లేదు. మే 8. ప్రేమైన శ్రీల ప్రభుపాద, మీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలనో నాకు తెలియదు. మీకు సేవ చేయగలిగే సామర్థ్యం నాకు లేదు. మిమ్మల్ని సంతృప్తిపరచగల శక్తి నాకు లేదు. నాకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, మానసిక బలం లేదు, శక్తి లేదు. మీరు మాత్రమే నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నా బుద్ధి. నేను మీ చేతుల్లో ఉన్న ఒక సాధన మాత్రుణ్ణి. దయచేసి నన్ను వినియోగించండి. దయచేసి నాకు సేవాధికారాన్ని, సేవ చేయడానికి అవసరమైన అర్హతను ప్రసాదించండి. తద్వారా నేను నిత్యంగా ప్రేమతో మీకు సేవ చేయగలను. మే 14. గోపాలుని కృప వల్ల ఈరోజు హైదరాబాదులోని శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరంలో గడిచింది. ప్రభు, ఈ సేవకుడు ఏమి చేశాడో మీకు తెలుసు. నాకు అపరిమితమైన కృష్ణ ప్రేమను మరియు ఆనందాన్ని ప్రసాదించండి. ఈ సేవకుడు మీకు సేవ చేయగలిగేలా తగిన వాతావరణాన్ని, సాంగత్యాన్ని, స్నేహితులను అనుగ్రహించండి. ఓ ప్రభువా, మీ కృప వల్ల రుచికరమైన ప్రసాదం లభిస్తోంది. శారీరక సౌకర్యాలు కూడా ఉన్నాయి. కానీ ప్రేమ ఎక్కడ ఉంది? ఆనందం ఎక్కడ ఉంది? ఈ సేవకుడు నిజంగా కోరుకునే సత్యమైన స్నేహితులు, సన్నిహిత సహచరులు, శుద్ధ భక్తులు ఎక్కడ ఉన్నారు? కృష్ణుడు నీతోనే ఉన్నాడు. సన్యాసం ఇచ్చిన కొద్ది కాలానికే శ్రీల ప్రభుపాదులు గౌర్ గోవింద మహారాజ్కు మళ్ళీ ఒకసారి ఒడిశాకు వెళ్ళి అక్కడ ఒక కేంద్రాన్ని ప్రారంభించమని ఆదేశించారు. గౌర్ గోవింద స్వామి ఇలా అన్నారు: ఆ సమయంలో నేను ప్రభుపాదులను ఇలా కోరాను, దయచేసి కొంత డబ్బు, పుస్తకాలు, భక్తులను నాకు ఇవ్వగలరా? అప్పుడు ప్రభుపాదులు చెప్పారు, లేదు, నీకు ఏదీ ఇవ్వబడదు. నా గురు మహారాజు నన్ను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయమని ఆదేశించారు. అది నాకు పూర్తిగా విదేశీ భూమి. అక్కడ నాకు మిత్రులు ఎవరూ లేరు. నేను కేవలం నా ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞను అమలు చేయడానికి మాత్రమే వెళ్ళాను. ఒడిశా నీ మాతృభూమి, నీవెందుకు భయపడాలి? ఒక వైష్ణవుడు ఎప్పుడూ ఒంటరివాడు కాదు. కృష్ణుడు ఎల్లప్పుడూ అతనితోనే ఉంటాడు. గౌర్ గోవింద స్వామి ఒడిశాకు తిరిగి వెళ్ళి ఈసారి త్రిదండి సన్యాసిగా ఒంటరిగా పూరికి చేరుకున్నారు. తన బాల్యంలో ఎంతో ప్రియమైన దేవత అయిన గోపాల్జీను ఆయన ఎప్పటికీ మర్చిపోలేదు. పురి నుంచి తన పాత మిత్రుడు ఫకీర్ చరణ్ కనుంగోకు ఆయన ఒక లేఖ రాశారు. ప్రస్తుతం నేను పురిలోని వేద భవన్లో ఉన్నాను. మీరు అందరూ ఇక్కడికి వస్తారని, మనమంతా కలిసి నా అత్యంత ప్రియమైన గోపాలుని స్థలానికి వెళ్తామని నాకు గొప్ప ఆశ ఉంది. అక్కడ మనం నామ సంకీర్తన చేస్తాము. గురు గౌరంగుల సందేశాన్ని కొంత సత్సంగంతో ప్రచారం చేస్తాం. పురిలో కొద్ది రోజులు గడిపిన తర్వాత తన ఆధ్యాత్మిక గురువుకు సేవ చేయడానికి శ్రీ జగన్నాథుని ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తూ గౌర్ గోవింద స్వామి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒంటరిగా భువనేశ్వర్కు వెళ్ళారు. 1975 మే 30న ఆయన మళ్ళీ ఫకీర్ చరణ్కు ఇలా వ్రాశారు:
కృష్ణుని కృప వల్ల భువనేశ్వర్లోని బాణీ బిహార్ సమీపంలో కొంత భూమి దానం చేయబడింది. అక్కడ ఈ సమాజానికి ఒక కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత నా అత్యంత ప్రియమైన గోపాలుని స్థలంలో ఒక శాఖా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. ఈ విషయమై నేను ఇప్పటికే ఘనశ్యామగిరితో మాట్లాడాను. గోపాలుని ఈ ఇస్కాన్ సమాజానికి అంకితం చేయడానికి ఆయన అంగీకరించారు. అలాగే ఈ ప్రాజెక్టుకి వీలైన అన్ని విధాల సహాయం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. 1975 జూలై 26న ఆయన ఫకీర్ చరణ్కు మరో లేఖను పంపించారు. నేను ఎప్పుడూ మీ అందరినీ కలుసుకొని గోపాలుని గురించి మాట్లాడాలనే కోరిక కలిగి ఉన్నాను. ఎందుకంటే గోపాలు మరియు ఆయన స్థలం నాకు అత్యంత ప్రియమైనవి. ప్రస్తుతం ఘనశ్యామగిరి గారు మరియు ఆయన భార్య గోపాలుని దానం చేయడంలో కొంత వెనకడుగు వేస్తున్నారు. మనం నిజంగా కృష్ణునికి శరణాగతులమైతే మాయ ఉనికి గురించి ప్రశ్నే ఉండదు. శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు, మహాయోగి, పరమేశ్వరుడు. జీవాత్మ ఆయన నిత్య సేవకుడు. మనమంతా ఆయన నిత్య సేవకులమే. కృష్ణుడు భక్తితో బంధింపబడతాడు. కృష్ణుని భక్తుడు ఎల్లప్పుడూ నిర్భయుడే. ప్రహ్లాద భక్తుడు తన దైత్య తండ్రి హిరణ్యకశిపు వలన ఎంతో బాధను అనుభవించినప్పటికీ అతనికి ఏమాత్రం భయం లేదు. అంతేకాక తన తండ్రి మోక్షం కోసం ప్రభువుని ప్రార్థించాడు. ఇదే ఒక భక్తుని మహాహృదయపు స్వభావం. నివాస మార్పులు. గౌర్ గోవింద స్వామి భువనేశ్వర్కు వచ్చినప్పుడు ఆయన వద్ద డబ్బు కూడా లేదు. నివసించడానికి స్థలం కూడా లేదు. మునుపు భాగవత్ దాస్ మరియు సంకీర్తన బృందంతో కలిసి ఉన్న అదే ధర్మశాలకు ఆయన మళ్ళీ వెళ్ళారు. కొంతకాలం పాటు ఆ ధర్మశాల మరియు పాత భువనేశ్వర్లోని అనంత వాసుదేవ మందిరం సమీపంలో ఉన్న పవిత్ర సరస్సు బిందు సరోవరం ఒడ్డున ఉన్న మరో ధర్మశాల మధ్య ఆయన నివాసాన్ని మారుస్తూ ఉండేవారు. ఈ ధర్మశాలలో యాత్రికులు మరియు సాధువులకు తక్కువ ఖర్చుతో వసతి కల్పించేవి. కానీ ఒకే చోట నిరంతరంగా ఉండేందుకు కాలపరిమితి ఉండేది. ఒక ధర్మశాలలో గడిపే గడుపు ముగిసినప్పుడు ఆయన మరో ధర్మశాలకు మారి తిరిగి మళ్ళీ మొదటి దానికి వచ్చేవారు. ఇలా మారుతూ ఉండేవారు. ఈ సమయంలో ఆయన సమీపంలోని అనంత వాసుదేవ మందిరంలో ప్రసాదం విక్రయించే ప్రాంతంలో భిక్షగా తన భోజనం పొందేవారు. ఇప్పటికీ అక్కడ ధార్మిక యాత్రికులు సాధువుల కోసం ప్రసాదాన్ని కొనుగోలు చేయడం ఒక సాధారణ సాంప్రదాయం. నరేంద్ర మిశ్రా అంగుల్కు చెందిన పూర్వ బ్రజబంధు మాణిక్ శిష్యుడుగా ఉన్నాడు. అతని మామయ్యల్లో ఒకరు ప్రసిద్ధ సంస్కృతి పండితుడు. ఒకరోజు శ్రీల ప్రభుపాదుల గ్రంథాలను ఒడియా భాషలో సరిగ్గా ఎలా అనువదించాలి అన్న విషయమై సలహా పొందడానికి గౌర గోవింద స్వామి నరేంద్రను కలుసుకోవడానికి వెళ్ళారు. నరేంద్రకు శృతిధర్ దాస్ అనే మిత్రుడు ఉండేవాడు. అతనికి సాధువులను కలవాలనే తీవ్ర ఆసక్తి ఉండేది. నరేంద్ర శృతిధర్ దాస్ను గౌర గోవింద స్వామిని కలవమని ఆహ్వానించాడు. సచినందన దాస్ లేదా శృతిధర దాస్ ఇలా అన్నారు. ఆ మొదటి కలయికలో నరేంద్ర గౌర్ గోవింద మహారాజుని సర్ అని సంబోధించాడు. అందువల్ల అది నాకు అలవాటుగా మారింది. ఆ సంస్కృత పండితుడితో తన పని ముగించిన తరువాత మహారాజు అనంత వాసుదేవ మందిరం సమీపంలో తాను ఉండే ధర్మశాల వైపు తిరిగి వెళ్ళడానికి బయలుదేరారు. నా దగ్గర ఒక సైకిల్ ఉండేది. ఆయనతో పాటు నడవాలనే కోరికతో సైకిల్ను తోసుకుంటూ ఆయన పక్కనే నడిచాను. మేము ఇలా నడుస్తుండగా నేను ఆయనతో ఇలా చెప్పాను, సార్, నేను పనిచేస్తున్న ఈ భౌతిక వాతావరణం నాకు నచ్చడం లేదు. ఎందుకంటే కృష్ణ భక్తి సాధనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
ఇస్కాన్తో ఏదైనా సేవ చేయగలిగితే ఈ వాతావరణాన్ని వదిలిపెట్టగలనని అనిపిస్తోంది. అప్పుడు ఆయన అన్నారు, ఇది కృష్ణుని మీదే ఆధారపడి ఉంటుంది. నీవు ఆయన నామంలో శరణు పొందితే కృష్ణుడు అన్ని ఏర్పాట్లు చేయగలడు. ఆ తరువాత బ్రహ్మణ్, పరమాత్మ మరియు పరమ పురుషుడు భగవాన్ మధ్య ఉన్న తేడాను ఆయన నాకు వివరించారు. దీనిని ఆయన ఎలా ఉపమానించారంటే, సమస్త బ్రహ్మాండంలో వ్యాపించి ఉన్న సూర్యకాంతి సూర్యలోకం పరమాత్మ అయితే మరియు సూర్యుడు భగవంతుడు. ఇంతలో మేము బస్ స్టాండ్కి చేరుకున్నాము. అక్కడ మేము విడిపోయాము. ఆ తరువాత నేను ఆ సాధువు గురించి ఎంతో లోతుగా ఆలోచించాను. ఆయనను మళ్ళీ ఎలా కలవాలో అనుకుంటూ. 1-2 రోజుల తర్వాత నా ఉద్యోగ స్థలంలో నా అధికారి అనుమతి తీసుకొని సైకిల్పై అనంత వాసుదేవ మందిరానికి వెళ్ళాను. ఆ ధర్మశాలలో విచారించగా ఆయన ఇక్కడ లేరు అని చెప్పారు. రబీ టాకీస్ చక్ సమీపంలో ఉన్న ఒక టీ దుకాణం నిల్వ గదికి ఆయన మారారని చెప్పారు. ఆ సార్ నివసిస్తున్న స్థలాన్ని నేను గుర్తించాను. అది చాలా చిన్నది, శిథిలావస్థలో ఉన్న గోదాం గది. దాదాపు పై వరకు టీ సంచులతో నిండి ఉంది. ఆయనను అక్కడ చూడలేకపోవడంతో నాకు చాలా నిరాశ కలిగింది. ఆయన ప్రసాదం కోసం అనంత వాసుదేవ మందిరానికి వెళ్ళారని తెలిసింది. నేను ఆయన వెంటే వెళ్ళాను. కానీ ఆలయ ప్రాంగణానికి చేరేసరికి ఆయన అక్కడ కూడా కనిపించలేదు. తిరిగి వస్తుండగా రోడ్డుపై నడుస్తూ ఆయన నేను ఎదురయ్యాము. ఆ రోజు నేను ఆయనతో దాదాపు 2 గంటలు గడిపాను. నేను ఆయనను ఇలా ప్రార్థించాను, సార్, మీ ఈ మహత్తరమైన కార్యానికి నేను ఎలా సహాయపడగలను? అప్పుడు ఆయన నా వృత్తి ఏమిటో అడిగారు. నేను చెప్పాను, నేను విద్యార్థిని, పాక్షిక కాలిక ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడు ఆయన అన్నారు, సరే, కలియుగంలో పవిత్ర నామ మహిమలను వివరిస్తూ ఒక చిన్న కరపత్రం తయారు చేయడంలో నీవు నాకు సహాయం చేయవచ్చు. ఆ కరపత్రం ముద్రణ కోసం డబ్బు సేకరించేందుకు సార్ ఇంటింటా భిక్ష అడిగారు. తరువాత మేము అబానీ ప్రెస్లో బ్రహ్మానంద రౌట్ వద్దకు వెళ్ళాము. అక్కడ మేము మొదటగా 1000 ప్రతులను ముద్రించాము. కరపత్రాలు ముద్రించబడిన తరువాత సార్ నగరమంతా తిరుగుతూ వాటిని పంపిణీ చేస్తూ ప్రజలతో మాట్లాడేవారు. నేను సైకిల్ తొక్కుతుంటే ఆయన నా సైకిల్ వెనుక సీటుపై కూర్చునేవారు. మేము ప్రతిరోజు వేర్వేరు ప్రాంతాలకు వెళుతూ కనీసం 30 కిలోమీటర్లు ప్రయాణించేవాళ్ళం. కొన్నిసార్లు అనుకూలమైన వ్యక్తులను, మరికొన్నిసార్లు అననుకూలమైన వారిని ఎదుర్కొనేవాళ్ళం. సరి ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. అందువల్ల కరపత్రాలు త్వరగానే అయిపోయాయి. కాబట్టి మేము మళ్ళీ 3000 ప్రతులను ముద్రించాము. తన జీవిత కథ స్వయంగా చెప్పిన మాటల్లో, 1975 సెప్టెంబర్ 9న తన ఆధ్యాత్మిక గురువును తెలుసుకోవాలనే భావంలో ఉన్న ఒక సరళమైన శిష్యుడిలా గోర్గోవింద స్వామి తన స్వజీవిత చరిత్రను వివరిస్తూ శ్రీల ప్రభుపాదులకు ఒక లేఖ రాశారు. నా అత్యంత ఆరాధ్య గురుదేవులైన శ్రీల ప్రభుపాదులారా, మీ కమల పాదాల వద్ద నా వినమ్ర దండవత్తు ప్రణామాలు స్వీకరించండి. నా జీవిత చరిత్రలోని కొన్ని విషయాలను మీకు తెలియజేయాలనే కోరిక చాలా కాలంగా నా హృదయంలో ఉంది. ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా మీకు అంతరాయం కలిగిస్తున్నానని మీరు దయచేసి క్షమిస్తారని నేను భావిస్తున్నాను. నా గృహస్థాశ్రమ జీవితం అంటే గృహస్థుడిగా ఉన్న కాలంలో నేను హై స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడిని. నా పేరు అప్పట్లో బ్రజబంధు మాణిక్. హై స్కూల్ స్థాయిలో నేను నా విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో నా మాతామహుడు అంటే తల్లి సోదరుడు ఇంట్లో ఉండేవాడిని.
నా మాతామహుని కుటుంబం మరియు వారి పూర్వీకులు అందరూ శ్రీకృష్ణుని మహాభక్తులు. వారు ప్రసిద్ధ కీర్తనీయులు. వారి కుటుంబ దేవత శ్రీ గోపాల్జీ. కొందరు ఆయనని గోపీనాథ్జీ అని కూడా పిలుస్తారు. ఆ దేవత పవిత్రమైన వృందావనం నుండి ఇక్కడికి వచ్చింది. వృందావనం నుండి నా మాతామహుని గ్రామమైన గదైగిరికి ఆ దేవత ఎలా వచ్చిందన్నది ఒక అద్భుతమైన కథ. ఆ కథను ఇక్కడ నేను వివరించదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఆ దేవతే నా ధ్యానానికి ప్రధాన విషయము. ఆ గోపాల దేవాలయంలోనే నా మాతామహుని కుటుంబ దేవత అయిన ఆ గోపాలని సన్నిధిలోనే నాకు మొదటి ఆధ్యాత్మిక ప్రేరణ లభించింది. ఆ రోజుల్లో ఆ దేవత ప్రత్యేకంగా వారి సంకీర్తన వినడానికి అక్కడికి వచ్చిందన్న భావనతో ఆ ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం సంకీర్తన నిర్వహించేవారు. నేను ఆ సంకీర్తనలకు నియమితంగా హాజరై అందులో పాల్గొనేవాడిని. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో తాజాగా ఉన్నాయి. నేను వాటిని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ ఆ గ్రామంలో కొంతమంది భక్తులు ఉన్నారు, కానీ నియమిత సంకీర్తన ఇప్పుడు జరగటం లేదు. ఇప్పుడు గ్రామస్తులు భౌతిక ఇంద్రియ సుఖాల పట్ల అతిగా ఆసక్తి చూపిస్తున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల సాధనలో నిమగ్నమై ఉన్నారు. దేవతపై వారు అంతగా శ్రద్ధ చూపడం లేదు. దేవతా మందిరం శిథిలావస్థలో ఉంది. దాన్ని చూసుకునేవారు ఎవరూ లేరు. నా గృహస్థాశ్రమ జీవితంలో ఉపాధ్యాయుడిగా ఉన్న సమయంలో నేను అక్కడికి తరచుగా వెళ్ళి నా అత్యంత ప్రియమైన శ్రీ గోపాల దేవత సన్నిధిలో, అలాగే ఆ గ్రామంలోని భక్తుల సమక్షంలో సంకీర్తన నిర్వహించేవాడిని మరియు భగవద్గీతపై ఉపన్యాసాలు ఇచ్చేవాడిని. ఆ దేవత మరియు ఆ భక్తులే నాకు ప్రేరణగా నిలిచారు. ఆ తర్వాత నేను గీతా ప్రెస్, భగవద్గీతను అలాగే ఇతర గీతా సంచికలను కూడా ఒడియా భాషలో అనువదిస్తూ వాటిని వారి ముందు పఠించేవాడిని. ఇప్పుడు నా ధార్మిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. నేను డివైన్ లైఫ్ అనే ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఎలా ఉన్నానో. సంస్థ హిమాలయాల్లోని ఋషికేశ్కు చెందిన స్వామి శివానంద సరస్వతి స్థాపించిన డివైన్ లైఫ్ సొసైటీ. నేను ఆయన తత్వాన్ని అధ్యయనం చేస్తూ ఆయన ఉపదేశాల ప్రకారం సాధన చేసేవాడిని. అది శంకరాచార్యుల మాయావాద తత్వం, కానీ నా ఆదర్శం శ్రీ చైతన్య మహాప్రభువు. అందువల్ల ఈరోజు నేను అనుభవిస్తున్న సంతృప్తిని, శ్రీ చైతన్య మహాప్రభు తత్వాన్ని, మీరు ఉపదేశిస్తున్న తత్వాన్ని అనుసరించడం వల్ల పొందుతున్న సంతృప్తిని అప్పట్లో పొందలేకపోయాను. నేను రిషికేశ్లోని డివైన్ లైఫ్ సొసైటీ సభ్యుడిని. ప్రతి వేసవి సెలవుల్లో ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపేవాడిని. స్వామి శివానందుల తత్వాన్ని అనుసరించడం వల్ల నాలో బలమైన వైరాగ్య భావం ఏర్పడింది. నేను ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఒడియా భాషలోకి అనువదిస్తూ ఆసక్తి ఉన్న భక్తుల ముందు వాటిని పఠించేవాడిని. నా అత్యంత ప్రియమైన దేవత అయిన శ్రీ గోపాలుణ్ణి ఎప్పుడూ స్మరిస్తూ నా అన్ని కర్తవ్యాలను నిర్వర్తించేవాడిని. క్రమంగా పాఠశాల ఉపాధ్యాయుడిగా నా ప్రభుత్వ సేవ పట్ల కూడా, నా కుటుంబ వ్యవహారాల పట్ల కూడా ఆసక్తి తగ్గుతూ వచ్చింది. నాకు కృపాసింధు మాణిక్ అనే చిన్న తమ్ముడు ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఒడిశా ప్రభుత్వంలో స్వచ్ఛంద సహాయక శస్త్రచికిత్సాధికారిగా పనిచేస్తున్నాడు. కృపాసింధు 12 ఏళ్ల వయసులో ఉండగానే మా తండ్రి పరమపదించారు. దాంతో ఆయన పెంపకం, విద్య, వివాహం మొదలైన అన్ని బాధ్యతలు నాపైనే వచ్చాయి. నా తండ్రి ఈ భౌతిక లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ బాధ్యతను నాపై ఉంచినందున నేను తండ్రి స్థానంలో నిలబడి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చిన తరువాత నా కుటుంబ సంరక్షణ బాధ్యతను నా చిన్న తమ్ముడు శ్రీ కృపాసింధు మాణిక్కు అప్పగించి గృహస్థ జీవితం వదిలి సన్యాసం స్వీకరించాలని నా కోరికను వ్యక్తపరిచాను. ఒకసారి నా చిన్న తమ్ముడు కన్నీళ్లతో నాకు ఇలా చెప్పాడు. తనకు సంతానం లేకపోవడం వల్ల
ఇప్పటివరకు కూడా అతనికి సంతానం లేదు. ప్రజలు అతన్ని అవమానిస్తున్నారని. అప్పుడు నా అత్యంత ప్రియమైన దేవత గోపాలుని సన్నిధిలో నా పిల్లలందరినీ 4 కుమారులు 3 కుమార్తెలు కలిపి 7 మంది పిల్లలను అతనికి అర్పిస్తూ ఇలా అన్నాను: వీరంతా నీ పిల్లలే, ఇదే నీ కుటుంబం, దయచేసి దీన్ని నీవే సంరక్షించు. ఈ విధంగా నేను గృహస్థాశ్రమ జీవితం నుంచి బయటకు వచ్చి కృష్ణ చైతన్యాన్ని బోధించేందుకు సన్యాసం స్వీకరించాలని నా కోరికను వ్యక్తపరిచాను. అయితే అప్పట్లో ఆయన దీన్ని అంగీకరించడానికి వెనుకాడాడు. ఇది 1969లో జరిగిన సంఘటన. అతనికి కొంత మానసిక బలం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంకా 5 సంవత్సరాలు అంటే 1974 వరకు గృహస్థ జీవితం కొనసాగించాను. ఈ కాలంలో నా సేవా జీవితం మరియు కుటుంబ జీవితం రెండింటిలోనూ నేను తీవ్రమైన కలతను అనుభవించాను. అందువల్ల అన్నింటినీ విడిచిపెట్టి సన్యాసిగా మారి ఆధ్యాత్మిక సాధన చేయాలనే దృఢమైన నిర్ణయానికి వచ్చాను. అందుకే ఒక శుభోదయాన నేను నా ప్రభుత్వ సేవను, కుటుంబ జీవితాన్ని అన్నింటినీ వదిలిపెట్టి సన్యాసం స్వీకరించేందుకు హిమాలయాలకు బయలుదేరాను. అవును, కుటుంబాన్ని వదిలి వెళ్లే ముందు నా భార్యకు, నా పిల్లలకు, నా చిన్న తమ్ముడు కృపా సింధు మాణిక్కు, అలాగే నా స్నేహితులు, బంధువులందరికీ నేను గురు ఆశ్రమానికి వెళ్ళి సన్యాసం స్వీకరించబోతున్నాను అని చెప్పాను. వారు నేను వెళ్ళడం ఇష్టపడలేదు. అయినప్పటికీ నేను అన్నింటినీ వదిలిపెట్టి గృహస్థాశ్రమాన్ని విడిచి హిమాలయాల వైపు ప్రయాణమయ్యాను. గృహస్థ జీవితం విడిచిపెట్టినప్పుడు నేను నా అత్యంత ప్రియమైన గోపాలపీఠం, నా మేనమామ గ్రామమైన గదాగిరిలో దర్శించాను. అక్కడ సన్యాసం స్వీకరించాలనే నా కోరికను వ్యక్తపరిచి సన్యాసం తీసుకున్న తరువాత ఒడిశాలో కృష్ణ చైతన్యాన్ని భక్తులకు బోధిస్తానని సంకల్పం చేశాను. అది నా దేవత సన్నిధిలో చేసిన ప్రతిజ్ఞ. నేను శివానంద ఆశ్రమానికి చెందిన డివైన్ లైఫ్ సొసైటీ అధ్యక్షునిని సన్యాసం ఇవ్వమని కోరినప్పుడు ఆయన సన్యాసం ఇవ్వడానికి నిరాకరించి ఇంటికి తిరిగి వెళ్ళమన్నారు. కానీ నేను స్పష్టంగా చెప్పాను, నేను తిరిగి గృహస్థాశ్రమ జీవితంలోకి వెళ్ళను. ఆ బాధ్యతను నా దేవతా సన్నిధిలోనే శ్రీ కృపా సింధు మాణిక్కు అప్పగించాను. దానిని నేను అతిక్రమించలేను. అప్పుడు వారు కృపా సింధు మాణిక్ అనుమతి కావాలని కోరారు. ఆ అనుమతి లభించకపోవడంతో వారు నాకు ఆశ్రమంలో ఉండడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అందువల్ల నేను ఆశ్రమాన్ని విడిచి సమీపంలోని అడవిలో ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ కొంతకాలం వానప్రస్థుడిగా జీవించాను. ఆ కాలంలో ఒక సన్యాసి నాకు కొత్త పేరు ఇచ్చాడు, స్వామి గోపాలానంద. మరియు ఇలా అన్నాడు: నీవు మానసిక సన్యాసాన్ని స్వీకరించినందున నీవు ఇప్పుడు సన్యాసివే. నా ఆదర్శం శ్రీ చైతన్య మహాప్రభువు కావడం వల్ల, అలాగే మహామంత్ర జపమే అన్నిటినీ సాధిస్తుందని శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పినట్లుగా నేను విశ్వసించేవాడిని. అందువల్ల ఇంతటి సాధనలన్నీ అవసరమేమిటి అనే ప్రశ్న నాకు తరచూ మనసులో ఉదయించేది. ఒకరోజు ధ్యానంలో ఉండగా నా పేరుకు గౌర అనే పదాన్ని చేర్చాలనే భావన కలిగింది. అలా నేను మీ దివ్యకృపను బృందావనంలో మొదటిసారిగా కలిసినప్పుడు నా పేరు గౌర గోపాలానంద దాస్ అని చెప్పాను. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మీరు నన్ను పూర్తిగా తెలుసుకున్నారు. మీ హృదయం నిజంగా అత్యంత ఉదారమైనది. మీరు నిజంగా ఒక కల్పవృక్షం వంటి వారు. నా మనసులో ఏ కోరిక పుట్టినా అది తక్షణమే మీ ద్వారా నెరవేరింది. నేను సన్యాసం స్వీకరించి ఒడిశాకు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలనే కోరికను కలిగి ఉన్నాను. సన్యాసం స్వీకరించాలనే కోరిక ఇప్పటికే నెరవేరింది. ఇప్పుడు తదుపరి కోరిక ఒడిశాకు వెళ్ళడం.
మీ దివ్యకృప ఇప్పటికే ఇలా వ్యక్తపరిచింది. ఈ మీ సేవకుడు ఒడిశాకు వెళ్ళి అక్కడ ప్రచార కార్యం చేస్తాడని, భువనేశ్వర్లో ఒక కేంద్రాన్ని స్థాపించడానికి అవసరమైన భూమి కూడా ఇప్పటికే లభించింది. ఈ కోరికను నెరవేర్చడానికి ఈ సేవకుడికి సరైన సహచరులు, భక్తులు అవసరం. వారు ఒడిశాలో కలిసి సేవ చేయగలుగుతారు. మీరు మీ నిష్కారణ కృపను ఈ సేవకుడిపై కురిపిస్తే మీ చేతుల్లో ఒక సాధనమై ఈ సేవకుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఈ విషయమై నేను ఇప్పటికే మీకు ఒక ఉత్తరం వ్రాశాను. మీ సమాధానాన్ని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పవలసినది ఏమిటంటే, ఈ సేవకుడికి ఒక కోరిక ఉంది. అది ఏమిటంటే, అతడు వెళ్ళి తనకు అత్యంత ప్రియమైన గోపాల పీఠానికి వెళ్ళి అక్కడ కృష్ణ చైతన్య సూత్రాలను బోధించాలనే కోరిక ఈ సేవకుడికి ఉంది. ఈ ప్రాంతంలోని కొంతమంది భక్తులు కూడా నేను ఇక్కడికి వచ్చి వారికి కృష్ణ చైతన్యాన్ని వివరించాలని కోరుతున్నారు. అంతేకాక ఆ గోపాల పీఠాన్ని ఇస్కాన్కు చెందిన ఒక గ్రామీణ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష కూడా నాకు ఉంది. భువనేశ్వర్ పట్టణ కేంద్రంగా, ఇక గదాయగిరి గ్రామంలోని గోపాలపీఠం గ్రామీణ కేంద్రంగా ఉండాలి. కీర్తనను బాగా తెలిసిన కొంతమంది భక్తులు అక్కడ ఉన్నారు. వారు కొంతమంది నా బృందంలో చేరగలిగితే ఒడిశాలో కృష్ణ చైతన్య ప్రచారం చేయడం మరింత సుసాధ్యంగా, ఆనందకరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, సన్యాసం స్వీకరించిన తరువాత నేను నా మేనమామ గ్రామంలోని గోపాల పీఠానికి వెళ్ళడానికి అనుమతి ఉందా లేదా? అవును, నేను శ్రీ ఘనశ్యామ్ గిరి గారితో, ఆ శ్రీ గోపాల పీఠానికి బాధ్యుడైన వ్యక్తితో ఈ విషయమై ఇప్పటికే మాట్లాడాను. ఆ పీఠాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించి మా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అని అడిగాను. నేను మొదటిసారిగా శ్రీ భగవద్ దాస్తో కలిసి ఒడిస్సాకు వచ్చినప్పుడు ఆయనను కలిసి మాట్లాడే అవకాశం నాకు లభించింది. అప్పుడు ఆయన అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ పీఠం బదిలీకి సంబంధించిన విషయాలపై చివరి నిర్ణయం తీసుకుని చర్చ చేయాలనుకుంటున్నాను. అందువల్ల సన్యాసిగా ఉండి నేను ఇది చేయడం సముచితమా కాదా? దయచేసి ఈ విషయంలో నన్ను జ్ఞానోదయింపజేయండి. నా ఆరాధ్య గురూజీ శ్రీల ప్రభుపాదులారా, ఇంత పొడవైన ఉత్తరం రాసి మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి క్షమించండి. ఈ ఆలోచనలు నన్ను తరచూ కలవరపెట్టడం వల్ల ఏ నిర్ణయానికి రావాలో తెలియక మీ సన్నిధిలో ఇవన్నీ వ్యక్తపరిచాను. ఎందుకంటే ఈ విషయంలో స్పష్టత ఇవ్వగల నిజమైన అధికారిగా మీరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడే నేను మీకోసం ఏమి చేయాలో చెప్పగలవారు మీరు. ఇవన్నీ మీకు చెప్పడం వల్ల నా మనసులో ఉన్న కలత నుండి నేను కొంత ఉపశమనం పొందుతున్నాను. మీ దయామయమైన స్పష్టమైన సమాధానాన్ని ఆశిస్తూ, హరే కృష్ణ, మీ శాశ్వత సేవకుడు గౌరగోవింద స్వామి. భువనేశ్వర్లో ఒక కేంద్రం. పవిత్ర నామ మహిమలను వివరించే పత్రికలను పంచుతూ, ప్రజలను కలుస్తూ, ఎంతో వ్యస్తంగా ఉన్నప్పటికీ శ్రీల ప్రభుపాదులు అభివృద్ధి చేయమని పంపిన దాన భూమి గురించే గౌరగోవింద మహారాజు నిరంతరం ఆలోచించేవారు. ఆ భూమి భువనేశ్వర్ నగర అంచున చిన్న గ్రామమైన నయాపల్లి సమీపంలో ఉంది. సచినందన దాస్ ఇలా అన్నారు. ఒకరోజు స్వామీజీ నాతో ఇలా అన్నారు, శృతిధర్, నా గురుదేవులు శ్రీల ప్రభుపాదులు ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక భూమిని ఏర్పాటు చేశారు. దయచేసి నా గురుదేవుల భూమికి దగ్గరలో ఉండే నివాసం ఒకటి వెతకండి. అక్కడికి మారితే ఇప్పటికంటే ఇంకా మెరుగైన విధంగా సేవ చేయగలనని ఆయన భావించారు.
అప్పుడు నాకు నా తండ్రి తరపు మామ బాసుదేవ్ దాస్ గారు నాయాపల్లిలో నివసిస్తున్నారని గుర్తుకు వచ్చింది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం మొత్తం అడవిలా ఉండేది. నాయాపల్లి గ్రామాన్ని కనుగొని నా మామ గురించి అడిగాము. గ్రామస్తులు మాకు ఆతిథ్యం ఇచ్చారు. మేము మహాప్రభు మిషన్ కోసం పనిచేస్తున్నామని తెలుసుకున్న వెంటనే వారు ఎంతో ఆనందించారు. ఆ తరువాత స్వామీజీని గ్రామంలో అందరికీ పరిచయం చేశారు. వారిలో చాలామంది తర్వాత కాలంలో శ్రీల ప్రభుపాదుల చేత దీక్ష పొందారు. దిక్పతి దాస్ దిగంబర్ పట్నాయక్ ఇలా అన్నారు. ఒకరోజు సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో నాయాపల్లిలో నేను నా మిత్రుడు బాసుదేవ్ దాస్ గారితో ఆయన ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాను. అప్పుడు శృతిధర్ అనే యువకుడు మా దగ్గరికి వచ్చి ఒక ప్రకాశవంతమైన త్రిదండ సన్యాసిని పరిచయం చేశాడు. ఈ మహాత్ముని పేరు గౌరగోవింద స్వామి అని, ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సభ్యుడని చెప్పాడు. ఆయన ఒడిస్సాలోని జగన్నాథ్పూర్లో జన్మించారని, ప్రపంచ గురువైన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల చేత దీక్ష పొందారని కూడా వివరించాడు. మహారాజు ఇలా అన్నారు. ఈ ప్రాంతంలో ఇస్కాన్ పేరుతో నమోదు చేయబడిన 1 ఎకరం భూమి గురించి మీతో మాట్లాడడానికి మేము వచ్చాము. అప్పుడు బాసుదేవ్ బాబు నన్ను చూపిస్తూ ఇలా అన్నారు. ఈయనే మా గ్రామ నాయకుడు. ఈ విషయమై మీరు మాట్లాడాల్సిన వ్యక్తి ఈయనే. అనంతరం మహారాజు తన సంచిలోని ఆ భూమికి సంబంధించిన నమోదు పత్రం ప్రతిని తీసి చూపించారు. నేను ఆ పత్రాన్ని పరిశీలించాను. ఆ భూమి చాపీ ఖౌనోంగో గారి చేత ఇస్కాన్కు దానం చేయబడినదని తెలిసింది. కొద్దిసేపు మరింత చర్చ జరిగిన తరువాత మహారాజు శృతిధర్ సైకిల్ వెనక భాగంలో కూర్చుని తిరిగి తన నివాసానికి వెళ్ళారు. తదుపరి రోజు ఉదయం మహారాజు బాసుదేవ్ దాస్తో కలిసి నా ఇంటికి వచ్చారు. మేమంతా కలిసి ఆ దానంగా వచ్చిన భూమిని చూడటానికి వెళ్ళాము. ఆ భూమి అంతా దట్టమైన అడవిలో నిండి ఉన్నప్పటికీ మహారాజు అక్కడే ఉండాలని కోరుకున్నారు. ఒంటరిగా ఉండి ఆ అడవిని శుభ్రంగా ఉంచడం చాలా కష్టం అవుతుందని భావించి నేను ఆయనకు సమీప గ్రామంలో ఉన్న ఒక పాకా గుడిసెలో ఉండాలనుకుంటున్నారా అని అడిగాను. ఆ ఆహ్వానాన్ని ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించారు. తర్వాత మేము సమీపంలో కొత్తగా నిర్మించిన ఇంట్లో నివసిస్తున్న ఒక బ్యాంకర్ అయిన మా మిత్రుడి ఇంటికి వెళ్ళాము. పరిస్థితిని ఆయనకు వివరించగా సమీపంలో ఉన్న ఒక చిన్న గుడిసె తాళం చెవిని ఆయన మాకు ఇచ్చారు. ఆ గుడిసె చాలా చిన్నది, అతి సాధారణమైనది. దాని నేల విస్తీర్ణం సుమారు 2.5 మీటర్ల పొడవు, 1.75 మీటర్ల వెడల్పు, ఎత్తు సుమారు 2 మీటర్లు మాత్రమే. అది ఎండిన వెదురు కర్రలు మట్టితో నిర్మించబడింది. మొదట చూస్తే అది పూర్తిగా అనర్హంగా అనిపించినా మహారాజు దానిని సంతోషంగా అంగీకరించారు. తదుపరి రోజు ఉదయమే మహారాజు ఆ చిన్న గుడిసెలోకి మారారు. ఆ తరువాత ఆయన నా ఇంటికి వచ్చారు. ఇస్కాన్ భూమిలో పెరిగిన అడవిని తొలగించేందుకు 2 కూలీలను ఏర్పాటు చేయమని నన్ను కోరారు. నేను కూలీలను తీసుకొచ్చి వారికి చేయాల్సిన పనిని వివరించాను. అప్పటికే నాకు కార్యాలయానికి వెళ్ళాల్సిన సమయం అయ్యింది. నేను మహారాజును నా ఇంట్లో ప్రసాదం స్వీకరించమని ఆహ్వానించాను. కానీ ఆయన వినయంగా తిరస్కరిస్తూ తరువాత నా ఆశ్రమంలోనే తీసుకుంటాను అని అన్నారు. కార్యాలయంలో నేను ముందుగానే వెళ్లేందుకు అనుమతి తీసుకొని ప్రభుత్వ ఆస్తి కార్యాలయానికి వెళ్ళాను. అక్కడ కొత్త ఇస్కాన్ భూమికి సంబంధించిన కొన్ని చట్టపరమైన అవసరాలను గురించి అధికారులతో మాట్లాడాను. తిరిగి వచ్చి మహారాజుని కలిసినప్పుడు ఆయన తన వంట పాత్రలను కడుగుతున్నట్టు చూశాను. అప్పటికే మధ్యాహ్నం 3:30 అయ్యింది. కూలీలు ఇంకా పని చేస్తుండగా నేను వారిని పర్యవేక్షించడానికి వెళ్ళాను.
కొద్దిసేపటి తర్వాత స్వామీజీ కూడా మా దగ్గరకు వచ్చారు. సాయంత్రం కల్లా పని పూర్తయింది. మహారాజు కూలీలకు పారితోషికం చెల్లించిన తర్వాత మేమంతా తిరిగి ఆశ్రమానికి వెళ్ళాము. స్వామీజీ తలుపు తెరిచిన వెంటనే గది నేలపై ఒక పెద్ద విషం లేని నల్ల పాము పాకుతూ కనిపించింది. అది చూసి మేమంతా ఆశ్చర్యపోయాము. వెంటనే దానిని చంపేందుకు సహాయం తీసుకురావడానికి నేను సమీపంలోని పొరిగింటికి వెళ్ళబోతుండగా మహారాజు నన్ను ఆపారు. ఆయన ఇలా అన్నారు, ఈ జీవి ప్రమాదకరం కాదు. ఇది ఎవరికీ హాని చేయలేదు. దీన్ని చంపాల్సిన అవసరం లేదు. కాస్త ఓపిక పట్టండి, ఇది తానే వెళ్ళిపోతుంది. కొద్ది నిమిషాల తర్వాత ఆ పాము తెరిచి ఉన్న కిటికీ గుండా బయటకు వెళ్ళిపోయింది. అతి చిన్నదిగా కనిపించే జీవిపై కూడా స్వామీజీ చూపిన కరుణను చూసి నా మనసు కదిలిపోయింది. పాము వెళ్ళిన తర్వాత కొందరు పొరుగువారితో కలిసి మేము గదిని శుభ్రం చేసి కొంత చర్చించాము. ఒడిస్సాలో సాధారణంగా పాము కనిపించడం అపశకునంగా భావిస్తారు. అందుకే మహారాజు వేరే ఇంటికి మారాలని నేను సూచించాను. కానీ ఆయన వినయంగా తిరస్కరిస్తూ ఈ సంఘటన గురించి ఆందోళన పడద్దు అని చెప్పారు. నేను వెళ్ళి కొన్ని గంటల తర్వాత ఒక మిత్రుడితో కలిసి తిరిగి వచ్చాను. స్వామీజీ మాకు కరతాళాలు ఒక జత ఇచ్చారు. నేను, మీ దగ్గర మృదంగం ఉందా అని అడిగాను. ఆయన ఉంది అంటూ ఒక మృదంగాన్ని నాకు ఇచ్చారు. నేను మృదంగం వాయించగలగడం చూసి ఆయన ఆనందించారు. మేము ఇద్దరం కలిసి సుమారు 1 గంట పాటు కీర్తన చేశాము. ఆ తర్వాత మహారాజు చపాతీలు తయారు చేశారు. త్వరగా వంట పూర్తి చేసి అవి భగవంతునికి అర్పించారు. అనంతరం ఆకుపాత్రలపై ప్రసాదాన్ని మాతో పంచుకోవాలని ఆహ్వానించారు. ఆయన సేవను స్వీకరించడానికి నాకు చాలా సంకోచంగా అనిపించింది. అయినప్పటికీ చివరకు ఆయన కోరికకు లోబడి ప్రసాదం స్వీకరించాను. చివరికి ఆయన విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. ఆయన పడకగా ఉన్నది చిన్న గడ్డి చాప మరియు ఒక చిరిగిన తువ్వాలు మాత్రమే. ఆయన చూపిన ఈ కఠిన జీవన విధానాన్ని చూసి నా మనసు బాధపడింది. ఆ చిన్న గుడిసెలోకి లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి కూడా ఆయన వంగి నడవాల్సి వచ్చేది. ఆ చిన్న తలుపు గుండా లోపలికి వెళ్ళేందుకు, బయటికి వచ్చేందుకు ఆయన వంగి నడవాల్సి వచ్చేది. తన గురు మహారాజు ఆజ్ఞను ఖచ్చితంగా పాటించేందుకు ఆయన ఎంతటి కష్టాన్ని భరించారో అప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. అక్కడే కొనసాగితే ఆయన ఆరోగ్యంపై ప్రభావం పడుతోందేమోనని నాకు భయం వేసింది. ఆయనను మంచి స్థలానికి ఎలా తీసుకువెళ్ళాలా అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అల్పకాలంలోనే దిగంబర్ ఒక గ్రామస్తుడిని ఒప్పించి గ్రామానికి దూరంగా మామిడి తోటలు మరియు దట్టమైన అడవితో చుట్టుముట్టబడిన ఒంటరి ప్రాంతంలో ఖాళీగా ఉన్న 3 గదుల గుడిసెలో గౌర్ గోవింద మహారాజు ఉండేందుకు ఏర్పాటు చేశాడు. దిక్పతి దాస్ ఇలా అన్నారు, అక్కడ ఉండే సమయంలో ఒకసారి మహారాజు చెప్పినట్టు ఒక భూతం వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మహారాజు తన జపాన్ని ఆపలేదు. ఆయన నిరంతరం నామస్మరణ చేస్తుండగా ఆ ఆత్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. ఆ తరువాత గౌర్ గోవింద స్వామి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి స్థానిక ప్రజలకు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం గురించి ఉపదేశించసాగారు. ప్రతి రాత్రి వేర్వేరు ఇళ్లలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆసక్తి గల వారిని కూడగట్టుకొని కొన్ని గంటల పాటు హరే కృష్ణ మహామంత్రం జపం చేయించి తరగతులు చెప్పేవారు. కొందరు వినయంగా చిన్న చిన్న విరాళాలు ఇచ్చేవారు. వాటి ద్వారానే మహారాజు తన జీవనాన్ని కొనసాగించగలిగారు. దిక్పతి దాస్ ఇలా అంటున్నారు, కొన్ని నెలల తర్వాత మాయాపూర్ నుండి 2 పాశ్చాత్య సన్యాసులు దర్శనానికి వచ్చారు.
ఆశ్రమ నిర్మాణం జరుగుతుండడాన్ని, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసి వారు ఎంతో ఆనందించి ప్రభావితులయ్యారు. అభినందన దాస్ ఇలా అన్నారు: 1975లో దక్షిణ భారతదేశం మరియు ఒడిస్సాకు అప్పటి జీబీసీ అయిన మహంస స్వామి నన్ను గౌర్ గోవింద మహారాజుతో కలిసి ఒడిస్సాకు వెళ్ళమని కోరారు. మేము హైదరాబాద్ నుంచి భువనేశ్వర్లో కొత్తగా దానం చేయబడిన భూమికి రైల్లో ప్రయాణించాము. రైలులో ఆయనను మొదటిసారి కలిసిన క్షణం నుంచే గౌర్ గోవింద మహారాజ్ సాంగత్యం నా జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాల్లో ఒకటిగా మారింది. ఒకసారి ఆసక్తిగా నేను ఆయనను ఇలా అడిగాను: మీరు ఎప్పుడూ నిద్రపోతున్నట్టు ఎందుకు నాకు కనిపించదు? తరువాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ సమయంలో గౌర్ గోవింద మహారాజు అసలు నిద్రపోవడమే లేదు. ఆ రోజులలో ప్రతి నిమిషం నేను ఆయనతోనే గడిపాను. మేము దేవాలయ విగ్రహాల పీతల పత్రాలను శుభ్రం చేయడం, హరినామ సంకీర్తనకు వెళ్ళడం, మధ్యాహ్న భోజనానికి తిరిగి రావడం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఆయన ఎప్పుడూ నిద్రపోతూ నేను చూడలేదు. ఆయన ఎల్లప్పుడూ 24 గంటలు భక్తుల సాంగత్యంలో అనువాదం చేయడం వంటి కృష్ణ సేవలో నిమగ్నమై ఉండేవారు. శ్రీల ప్రభుపాదుల పుస్తకాలను అనువదించడం, అలాగే భువనేశ్వర్ ఆలయ అభివృద్ధి పనులు చేయడం, ఇవే గౌర్ గోవింద మహారాజు నిరంతర సేవలుగా కొనసాగుతున్నాయి. శ్రీల ప్రభుపాదుల ఆగమనానికి సిద్ధం కావడం. తరువాత కాలంలో దిగంబర్ పట్నాయక్ గౌర్ గోవింద స్వామితో కలిసి హైదరాబాద్కు వెళ్ళాడు. శ్రీల ప్రభుపాదుల ఆదేశం మేరకు భువనేశ్వర్లో కొత్త ఆలయం నిర్మించడానికి సంబంధించిన వాస్తు పథకాలను వారు తీసుకువెళ్లారు. దిక్పతి దాస్ ఇలా అన్నారు: రైలులో నాకు తినడానికి కొన్ని బిస్కెట్లు తప్ప మరేమీ లేవు. స్వామీజీ మాత్రం ఒక పచ్చి కొబ్బరి తప్ప మరేమీ తీసుకోలేదు. మరుసటి రోజు సాయంత్రము మేము హైదరాబాద్కు చేరుకున్నాము. తదుపరి ఉదయం వారు హైదరాబాద్లో నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్కాన్ ఫామ్కు వెళ్ళి శ్రీల ప్రభుపాదుల దర్శనం చేసుకున్నారు. భువనేశ్వర్లో ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు గురించి శ్రీల ప్రభుపాదులు వారిని అడిగారు. అనంతరం అలహాబాద్లో జరగబోయే కుంభమేళా తర్వాత తాను భువనేశ్వర్కు వచ్చి దర్శిస్తానని వారికి చెప్పారు. దిక్పతి దాస్ ఇలా అన్నారు: శ్రీల ప్రభుపాదులు నన్ను అమెరికాలోని న్యూ వృందావన్కు వెళ్ళి అక్కడ భక్తులకు మృదంగం నేర్పించమని ఆదేశించారు. కానీ నా దురదృష్టవశాత్తు నేను ఆయన ఆదేశాన్ని అనుసరించలేకపోయాను. నేను ఒడిస్సా ప్రభుత్వ ఉద్యోగిని. అలాగే వృద్ధ కుటుంబ సభ్యులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని ఆయనకి చెప్పాను. అదే రోజు గౌర్ గోవింద స్వామి మరియు దిగంబర్ తిరిగి భువనేశ్వర్కు వచ్చారు. శ్రీల ప్రభుపాదుల రాకను దృష్టిలో ఉంచుకుని ఇస్కాన్ భూమికి నీటి సరఫరా మరియు విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. అప్పటి పేద స్థితిలో ఉన్న ఒడిస్సాలో నగర నీరు మరియు విద్యుత్ అనుమతులు పొందడం చాలా కష్టసాధ్యమైన పని. దిగంబర్ గౌర్ గోవింద మహారాజును విద్యుత్ బోర్డు ప్రధాన ఇంజనీర్ను కలిసేలా ఏర్పాటు చేశారు. ఆయన వారిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వద్దకు పంపించారు. ఆయన మరుసటి రోజు విచారణ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విద్యుత్ విభాగంలోని అనేక మంది అధికారులను కలవడం, అనేక దరఖాస్తులు మరియు ఫారాలు నింపడం అనంతరం చివరకు విద్యుత్ అనుమతి లభించింది. నీటి సరఫరా అనుమతి విషయంలో కూడా ఇలాంటి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయినప్పటికీ దిగంబర్ పరిచయాల సహాయంతో చివరికి నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయబడింది. 3వ అధ్యాయం సమాప్తం.